ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే ఈ గ్రంథరాజం శ్రీ మాస్టర్ గారి బోధామృతం. దీనిని రచించిన వారు శ్రీ పెసల సుబ్రహ్మయ్య మాస్టర్ గారు. ఈ గ్రంథరాజమంతా శ్రీ పెసల సుబ్రహ్మయ్య మాస్టర్ గారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి నుంచి పొందిన బోధల సమాహారం. ఈనాటి భాగంలో ముఖ్యాంశంలో సమన్వయించుకోవడం ఎలాగాని, మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి విషయాన్ని సమన్వయించుకోవడం ఎలా అని, తర్వాత ఆహారం ఆకలికి మందు అని విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఏ విషయాన్ని అయినా సమన్వయించి మనకు అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉండేవారు. ఏ విషయాన్ని పనికిరానిదిగా వారు తీసి పారేసేవారు కాదు. సార్, క్రిస్టియన్లు మైకి పెట్టి వీధుల వెంబడి మనల్ని దూషిస్తున్నారు అని అన్నవారితో శ్రీ మాస్టర్ గారు ఇలా అనేవారు: అన్నీ తెలిసి కూడా ఏమీ చెయ్యలేని మీలాంటి వారికంటే వారు చాలా గొప్పవారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని 10 మందికి చెబుతున్నారు. మీకంటే వారు గొప్పవారే. తన తప్పు తాను తెలుసుకునేటట్టు బైబిల్ని మనం వారికి వివరిస్తే ఇక అలాంటి తప్పులు చెయ్యరు కదా. అన్నీ తెలిసిన మీరు ఎవరికి ఏమి చెప్పరు, కనుక మీకంటే వారే గొప్పవారు అని మాస్టర్ గారు అనేవారు. ఈ విధంగా వారు ప్రతి విషయంలోనూ సమన్వయించుకునే శక్తి వారికి ఒక్కరికే ఉందని మనకి తెలుస్తుంది ఈ సంఘటనతో. ప్రారబ్ధాన్ని క్షయింపచేసి మిగిలిన ప్రారబ్ధాన్ని శ్రీ సాయి వారి తపోశక్తితో దగ్ధమనర్చి చివరకు తనలాంటి మహనీయునిగా రూపొందించారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారిని. తన కష్టాలన్నీ తన ప్రారబ్ధ ఫలితాలేని తెలిసిన శ్రీ శివనేశన స్వామి వారు తన కష్టాలన్నీ ప్రారబ్ధ ఫలితాలే అని తెలిసిన శ్రీ శివనేశన స్వామి వారు ఏమీ చలించకుండా జరిగేదంతా చూస్తూ ఉండిపోయారు. చివరకు వారు శ్రీ శివనేశన స్వామి వారు సాయి అంతటి మహనీయుడిగా తయారయ్యారు. కనుక ప్రతి వారు తమ కష్టాలు ప్రారబ్ధ కర్మ తమ ప్రారబ్ధ కర్మ ఫలితాలే అని గుర్తిస్తూ ఎవరి మీద ఎలాంటి ద్వేషభావం లేకుండా జీవన యాత్ర సాగిస్తే కొత్త బంధాలు తగులుకోకుండా పాత బంధాలు సాయికి వదిలిన వారమై సుఖం, శాంతి, ఆనందం పొందుతాం అని చెబుతారు శ్రీ మాస్టర్ గారు, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. శ్రీ పాకలపాటి గురువుగారి చరిత్రలో ఇలా అంటారు: నేను చెప్తున్నా, నీవు వినిపించుకునేది ఎప్పుడు అని. అది కొండ కోనకు అడవుబాట అనే అధ్యాయంలో ఉంటుంది శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్రలో. అంటే ఇక్కడ మనకి వారు ఈ విధంగా మనకి తెలియజేస్తున్నారనమాట. వారి మాట వినడం మాత్రమే చాలదు, ఆ మాట మనకు హృదయగతం కావాలి. దిల్ కే బాత్ ఔర్ దిమాకే బాత్ అన్నారు. దిల్ అంటే హృదయం, దిమాక్ అంటే మనసు. దిల్ కే బాత్ అనేది ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది? దిల్ కే బాత్ అనేది ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది? మన తత్వం సాత్వికంగా మారాలి, రాజస తామస తత్వాలు నశించాలి. సాత్వికత ఎలా పెంచుకోవాలో వార్తాలోపం అనే గ్రంథంలో చెబుతారు. అంటే సాత్వికత ఎలా పెంచుకోవాలో వారు వివరించిన వివరణ ఇలా ఉంది: శాస్త్ర పఠనం, శ్రవణం, మననం, ఆహార శుద్ధి. అంటే అది వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ కావచ్చు. ఆహార శుద్ధి అంటే ధర్మబద్ధంగా సంపాదించిన దానితో తయారు చేసుకున్న ఆహారం, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ధర్మబద్ధంగా సంపాదించి ఉండాలి. సత్సంగం, మహనీయుల దర్శనం, సన్నిధి సేవల వల్ల, మహనీయుల సన్నిధి సేవల వల్ల మనకి ఇవన్నీ ఆచరించడం వల్ల మనకి సాత్వికత వస్తుందని మాస్టర్ గారు మనకి బోధిస్తున్నారు. అంటే ఈ విషయాలన్నీ మనం ఆచరించగలిగితే అప్పుడు మాస్టర్ గారు చెప్పిన బోధ కూడా మనకి అర్థమవుతుంది. కీర్తి ప్రతిష్టలు, అప్రతిష్టలు అనే మొదలగునవన్నీ మన ప్రారబ్ధానుసారం వచ్చేవే గాని మన అర్హతను బట్టి వచ్చేవి కాదు. రుణానుబంధం, ప్రారబ్ధం బట్టి వచ్చేవే.
ఈ వీటన్నిటి విషయంలో శ్రీ సాయినాథుల వారికి నమస్కరించి చేతనైనంత వరకు చేయడమే. అంటే మనము ఇవి చేయలేము అని చెప్పకూడదు. బేలుదారి పని నుంచి పెండ్లి మంత్రాలు, వైద్యం, కరెంటు పని అని చేయగలిగి ఉండాలి. శ్రీ సాయినాథుల వారికి భారం అప్పగించి మీదే భారం అని ఏ పనినైనా మనము నిర్వహించగలిగి ఉండాలి. ఆహారం అన్నది ఆకలికి మందు వలె తీసుకోవాలి. రుచి కొరకు తింటే ఈ శరీరం త్వరగా రిపేర్ వచ్చి ఆసుపత్రి పాలవుతాం. అప్పుడు ఈ శరీరంతో మనకి గురు సేవ చేసే భాగ్యం ఉండదు. గురువు ప్రత్యక్షంగా లేడని మనం బాధపడవద్దు. అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోమన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. నేను నా సమాధి అనంతరము కూడా అప్రమత్తుణ్ణే. ఏ జీవిని ఆదరించినా తిరస్కరించినా అది నాకే చెందుతుంది అన్నారు శ్రీ సాయినాథుల వారు. శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు ఇలా అన్నారు, ఎవరి మనసు నొప్పించినా నాకు ఇష్టం ఉండదు అని అంటారు మాస్టర్ గారు. అనంతమైన నీ పాద సేవను కోరితినో దేవా అని మనం భగవంతుడిని కోరుకున్నప్పుడు ఆ సేవ చెయ్యడానికి ఈ శరీరం బాగుండాలి కదా అని అంటారు మాస్టర్ గారు. భగవంతుడు మన నుంచి నిజంగా కోరేదేమిటి? మన కాలం, మన మనస్సు మాత్రమే. అలంకరణలు, నైవేద్యాలు, హారతులు అన్నీ మన తృప్తి కొరకే. శ్రీ సాయి, శ్రీ స్వామివారు, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు, శ్రీ మాస్టర్ గారు ఈ సత్యాన్ని మనకి చాలా చక్కగా బోధించారు. మనసు కాలము అర్పించమని. ఈయన దమ్మపేట నాగేశ్వరరావు గారికి జరిగిన స్వప్న వృత్తాంతంతో మనం ఈ లీల మనకి ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఆ లీల పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే వారు ప్రతిరోజు 6 నుంచి 6:30 వరకు భగవాన్ వెంకయ్య స్వామి వారి మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని సంకల్పం పెట్టుకుంటారు. కానీ ఆ రోజు పని ఒత్తిడిలో 6:28కే ముగిస్తారు. కానీ వారి స్వప్నంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్న దర్శనమిచ్చి వారు బయటకు వెళుతున్న వారిని లోపలికి కాలర్ తీసుకొని వచ్చి వారికి గోడ గడియారం చూపించారు. అంటే అందులో 6:28 చూపిస్తుంది. అంటే 2 నిమిషాల ముందుగా ప్రదక్షిణలు ముగించారు అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి స్వప్నంలో తెలియజేశారు. అప్పుడు వీరికి అర్థమైందనమాట, స్వామివారు నేను చేసిన తప్పు ఏమిటో చూపిస్తున్నారు. 2 నిమిషాల ముందుగా ప్రదక్షిణలు ముగించడమే తప్పు. మనసు కాలము సంకల్పం చెప్పుకున్న ప్రకారం భగవంతునికి అర్పించాలి అని వారికి అర్థమైంది. అందుకు పరిహారంగా 2 నిమిషాలు తక్కువగా ప్రదక్షిణ చేసినందుకు పరిహారంగా వారు ఒక 24 గంటలు ఆహారం తీసుకోకుండా కేవలం నీరుతో మాత్రం ఉండి తమకు తాముగా శిక్ష విధించుకున్నారు శ్రీ దమ్మపేట నాగేశ్వరరావు గారు. శ్రీ ఎక్రాల్ భరద్వాజ్ మాస్టర్ గారు మనసు కాలము అంటే కాలానికి మనసుకి ఎంత విలువ ఇచ్చారో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. అంటే మాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన అందరినీ ఎప్పుడు 5:50కే నిద్ర లేపి 6 గంటల కల్లా హారతి చేయించేవారు. అంటే మాస్టర్ గారు మనకి తెలియజేసింది ఏమిటంటే పూజ, హారతులు, పారాయణ, ప్రదక్షిణలు ఇవన్నిటికీ సమయపాలన ముఖ్యం, అవసరం. సమయపాలన లేకుండా యాంత్రికం, లాంఛనప్రాయమైన సాధనలు చేస్తూ ఉంటే సత్ఫలితాలు రావు అని మాస్టర్ గారు మనకి తెలియజేస్తున్నారు. అంటే సత్ఫలితాలు రావడానికి కావలసినవి సమయపాలన, అర్థం తెలుసుకొని పూజ చేయడం, పారాయణ, ప్రదక్షిణలు చేసేటప్పుడు పూర్తిగా మనసు స్థిరంగా ఆ మహనీయుడిపై నిలపడం ప్రధానమని శ్రీ మాస్టర్ గారు మనకి తెలియజేస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ.